యేసుక్రీస్తు వారు సిలువ మీదకి ఎక్కినప్పుడు అది మహాసంగ్రామం, అది మహాయుద్ధం. బ్యాటిల్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ ఈవిల్ అండ్ ద గ్రేటెస్ట్ గుడ్. ఒక మహాపావనుడు పరిశుద్ధుడి మీద లోకమంతటి పాపం వెళ్ళి పడబోతుంది, భరించలేని పరిస్థితి. ఒక లోక కళ్యాణానికి పూనుకున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితిలో తన తల్లి పట్ల బాధ్యత ఆయనకు గుర్తు రావడం ఎంత కష్టం మీరు ఆలోచించండి. మన క్రైస్తవ గృహాలు ఎలా ఉన్నాయి? ఈ స్పీకింగ్ టు ఫ్యామిలీస్. ఒకరి పట్ల ఒకరి బాధ్యతలు, మన సిబ్లింగ్స్ పట్ల. అన్న ఉన్నత స్థితిలో ఉంటాడు, చెల్లి ఎక్కడో పేదరికంలో ఉంటుంది, అవును ఆదుకుంటున్నావా? తమ్ముడు ఎక్కడో పేదరికంలో ఉంటాడు, అక్క చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది, అవును ఆదుకుంటున్నావా? పౌలు చెప్పాడు చాలా స్పష్టంగా, మీ కుటుంబ సభ్యులకి మీరు వాళ్ళని ఆదుకోకపోతే మీరు అవిశ్వాసుల కంటే ఘోరమైన వాళ్ళు. ఇద్దరితో మాట్లాడాడు ఆయన. ఆమె వైపు తిరిగి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఈ యోహాను వైపు తిరిగి, ఇదిగో నీ తల్లి అన్నాడు. ఎందుకు యోహాను ఒక్కడికి అప్పగించాడు అనుకుంటున్నారు? యోహానుకి ఒక్కడికి తెలుసు యేసుప్రభు గుండె చప్పుడు, ఎందుకంటే ఆయన గుండె మీద ఆనుకొని బతికాడు. ఎంత దగ్గర అయ్యాడంటే యేసుప్రభుకి యోహాన్ని యేసుప్రభు అంత నమ్మగలిగాడు. తన సొంత తల్లినే యోహానుకి అప్పగించి వెళ్ళగలిగాడు. ఏదో చిన్న ప్రశ్న వేసుకుందాం మనం. దేవుడు నీకు ఏదైనా అప్పగించడానికి నేను నమ్మగలడా? ఎందుకు చాలాసార్లు మీకు సంఘంలో పాత్ర ఇవ్వడు దేవుడు? నీకంత నమ్మకం ఆయన దగ్గర ఉండాలి. ఒక చిన్న పాట పాడాలన్నా, చిన్న మైక్ పెట్టాలన్నా, ఓ ప్రార్థన చేయాలన్నా మనం తప్పిస్తే వచ్చేది కాదు అది. ప్రభు నమ్మకస్తుడండి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రశ్నల్లో ఏంటంటే నేను నమ్మదగిన వాడిగా ఉంటున్నానా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీకు ఒక పరిచర్య అప్పగిస్తాడు, నీకు ఒక పని అప్పగిస్తాడు. అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు రివార్డు.